పిల్లకి అన్యాయం జరిగినప్పుడు మొత్తం దేశం అంతా స్పందించింది. మీకు గమనిస్తే మొన్న ఈ మధ్య ఒక డాక్టర్‌ది రేప్ కేస్‌లో ప్రపంచం మొత్తం గూడా నివ్వెరపోయింది. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని దేశం అంతా పోరాడింది. ఇలాంటి ఒక సంఘటన 'హరికథ' అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా చెప్పాలని జెప్పి ట్రై జేశారు దర్శక నిర్మాతలు. దర్శకుడు 'మ్యాడీ' తన మొదటి అటెంప్ట్‌లోనే ఒక మంచి ఎమోషనల్ కంటెంట్‌ని ఒక థ్రిల్లర్ ఎపిసోడ్ లాంటి ఒక ఎమోషన్స్ ఉన్న ఒక 6 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్‌ని హాట్‌స్టార్‌లో ప్రెజెంట్ జేశారు. చాలా చాలా అంటే 'హరికథ' అనేది చాలా ఇంటెన్సివ్‌గా అనిపిచ్చింది. కారణం ఏందంటే 125 సంవత్సరాల చరిత్ర ఉన్న సురభి కళాకారులు, సురభి నాటకాలకు సంబంధించిన ఒక బ్యాక్‌డ్రాప్ తీసుకొని, ఆ సురభి నాటక కళాకారులకు సంబంధించి ఒక దశావతారం కాన్సెప్ట్‌ని తయారు చేసుకుంటూ, ఆ దశావతారాలకు సంబంధించిన కథని ఈ కథలో చూపించడం అనేది చాలా మంచి విషయం. 'హరికథ' అనే దానికి హరే దశావతార రూపంలో ఎలా జరుగుతదనేది మనందరికీ గతం తెలుసు. ఈ దశావతారాలని కొన్ని ఇన్సిడెంట్‌లని తీసుకొని ఒక్కొక్క దానికి సంబంధించి చేసుకో ఒక్కొక్క దానికి సంబంధించి ఎన్ని రకాల అనర్థాలుంటాయో, అనర్థాలన్నీ అంతం చేయటానికి ఒక్కొక్క రూపంలో హరి వచ్చి చంపేస్తా ఉంటాడు నరరూప రాక్షసులైన వాళ్ళందరిని. వాళ్ళందరికీ సంబంధించి శిక్షణ ఎలా విధించారు, ఎంత ఇంట్రెస్టింగ్‌గా చెప్పారనేది మాత్రం 'హరికథ' వెబ్ సిరీస్ చూస్తేనే తెలుస్తది.